ఇప్పుడు మటన్ అయిపోయిందండి. బ్రెయిన్ చూపెడతాను చూడండి. స్టవ్ వెలిగిద్దాం. గిన్నె ఇట్లా మందపాటిది స్టీల్ వాడండి, అల్యూమినియం వాడకండి. ఒక స్పూను, స్పూన్నర అండి, చాలు ఎక్కువ వద్దు. అది కట్టె గానుగ నూనె అండి, కట్టె గానుగ నూనె ఇదే వాడండి. బయట ప్యాకెట్లు బాగుంటలేదు, హెల్త్కి మంచివి కావు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ అండి, ఇందులో ఎక్కువ అవసరం ఉంది. బాగా ఉల్లిగడ్డలు వద్దండి. 2 బ్రెయిన్స్ మీకు చూపెడతానండి, చూడండి. ఇవి 2 అండి బ్రెయిన్స్, బ్రెయిన్లు 2, మెదడు. కొంచెం ఉల్లిగడ్డ మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేద్దాము. ఉల్లిగడ్డ మగ్గాలండి, మగ్గితే బాగుంటుంది. బ్రెయిన్ తొందరగా అయిపోతుందండి. మనం ఎగ్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో అట్లనేనండి, ఎగ్ ఫ్రై చేసినట్టే చేయాలి. కారం వేసేద్దాం. ఒక స్పూన్ మీద కొంచెం జస్ట్ సిమ్లో పెట్టుకుందాం. ఇక వేద్దామండి. ఇట్లా కొంచెం చిన్న చిన్నగా అనుకోండి, చిన్న చిన్నగా అనుకొని వేసేయడమే. చాలా మంచిగా ఉంటుందండి, టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. దీనిలో ఒక చపాతీ చేస్తానండి, చపాతీ వేసుకుంటాము. ఈరోజు మటన్ బ్రెయిన్ ఉంది కాబట్టి చపాతీలు వేసుకుంటే బాగుంటాయి. సాల్ట్ 1 స్పూన్ అండి, అది చిన్నగానే ఉంటుందండి స్పూను, పెద్దది కాదు. కొత్తిమీర వేసినానండి, కొంచెం మగ్గనిద్దాం.
మూత పెడదామండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. మూత తీసి. ఇటు పక్క అనుకుందాం. పక్క అనుకొని కొంచెం మళ్ళీ 5 మినిట్స్ మగ్గనిద్దామండి. అంతే. చూడండి, వాటర్ వద్దండి, వాటర్ అవసరం లేదు. ఇట్లనే మనం ఎగ్ ఫ్రై ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. కానీ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు పెట్టాలి అంతే. చూడండి, అయిపోయింది. బ్రెయిన్ కొంచెం చిటికేడేద్దామండి గరం మసాలా. బాగా గరం అవుతుంది, మంటలు వేస్తుందండి, కడుపులో మంటలు వేస్తుంది. చూడండి, అయిపోయింది. బ్రెయిన్ రెడీ. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అయిపోయిందండి బ్రెయిన్. ఓకే, బాయ్.